ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడమ్మా? జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు మనం జాగ్రత్తగా పాటిస్తే మనం జాగ్రత్తగా చేరతాం. అర్థమైంది నాకు మాట? ఆ జాగ్రత్తలు మనం జాగ్రత్తగా పాటిస్తే జాగ్రత్తగా చేరతాం. ఆ జాగ్రత్తలు కనుక అజాగ్రత్తగా చేస్తే మాత్రము ఏం చేస్తావు? పడతావు. మీకు పోయిన వారం చెప్పాను, గుర్తుందా? ఆ రోడ్డు నుంచి ఇక్కడ వరకు ఏమన్నా మధ్యలో అంతా మురికి నీళ్ళు. ఏం నీళ్ళమ్మా? మురికి నీళ్ళు. ఆ మురికి నీళ్ళలో నేను వెళ్తే నాకేమైద్ది? బురద అయింది, మురికి అంటుకుంది. ఇప్పుడు నేను అక్కడక్కడ రాళ్ళు వేసారు. ఏం వేశారు? రాళ్ళు. ఎక్కడొక రాయి వేసి ఎక్కడికి అవతల పక్క వెళ్ళటానికి మంచి దారి వేసారు. అమ్మా, మంచి దారి వేసారు. ఇప్పుడు నేనేం చేయాలి? అవతల పక్క వెళ్ళాలంటే నేను పరిగెత్తానంటే కుదిరిద్దా? కాదు. నేను ఇగిలెత్తా పక్కలెత్తా వెళ్తానంటే కుదిరిద్దా? నేను దిక్కులు చూసుకుంటూ వెళ్తానంటే కుదిరిద్దా? కుదరదు. జాగ్రత్తగా అడుగులు అడిగేసుకుంటూ రాయి ఎక్కడుందో చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తేనే అవతల పక్కకి నేను, లేకపోతే నేను అవతల పక్కకి వెళ్ళలేను. అదే రకంగా మన జీవిత ప్రయాణంలో కూడా అమ్మ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ, అమ్మ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా అంటే ఎవరేం చెప్పేది? నేను మోక్షానికి వెళ్తానండి, నేను స్వర్గానికి వెళ్తానండి, నేను దేవునితో ఉంటాను. ఎవరి కోరికైనా అంతే. కాదులే పాస్టర్ గారు, నేను నరకానికి వెళ్తాను వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరైనా చెబుతారా? తాగుపోతాడని ఏం చెబుతాడు? నేను స్వర్గానికి వెళ్తాను. తిరిగిపోతాడని ఏం చెబుతాడు? చెప్పండి అమ్మా. వ్యభిచారిని అడిగిన ఏం చెప్పిద్దామా? స్వర్గానికి వెళ్తాను. ఏం చేస్తుందంటే పూజ చేస్తుంది. ఈ పనే ఆ పని అది అనుకుంటున్నామా? కానీ తెలియని విషయం, దేవుడు కూడా జాగ్రత్తలు చెబుతున్నాడు. మన స్వర్గానికి వెళ్ళాలన్నా మోక్షానికి వెళ్ళాలన్నా దేవుడు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఆ జాగ్రత్తల ప్రకారం వెళ్తేనే ఏమైద్ది? అమ్మ, వెనుకొండ నుంచి చీట్లపాలెం వచ్చేటప్పుడు మధ్యలో కొన్ని బోర్డులు కనపడతా ఉంటాయి. ఎంతమంది చూస్తారు మీరు? బోర్డులు బోర్డులు. ఆ బోర్డుల దగ్గర కొన్ని మాటలు రాస్తారు. ఇది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, ఇది ప్రమాదము జరుగు స్థలము కనుక నెమ్మదిగా వెళ్ళము. హల్లెలూయా. ఇదే స్థలం అంట? ప్రమాదం జరిగే స్థలము. కాబట్టి ఎలా వెళ్ళు? నెమ్మదిగా వెళ్ళు. కాదులే నేను అట్ట వెళ్ళను, వాడంతే రాసుకునేది రాసుకుంటాడు, మనకెందుకు అనుకుని వెళ్ళామనుకు ఏమైద్ది? ప్రమాదం జరిగేది. అమ్మా, మీ ముందు ఎటు తిరగాలి? మీరు ఎడం వైపు తిరగండి అని రాసి ఉండేది. ముందు దారి లేదు, ఇంకా ఎడం వైపు తిరగమని రాసి ముందుగానే పెడతాడు. మనం ఏం చేస్తాం? కాదు నేను ఎడం వైపు తిరగని ముందుకు వెళ్తానంటే ఏమైద్ది? నీకు వెళ్ళిపోయేపటికి ఏమైద్ది? ప్రమాదం జరిగింది. మీ ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అని పెడతాడు. ఏముందమ్మా? అప్పుడు అక్కడ ముద్దలు కూడా పెడతాడు. ఇట్లా ఏం పెడతాడు? సిగ్నల్ పెడతా ఉంటాడు. ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీడ్గా వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఏమైద్ది? బండి ఎగిరి బోల్తా కొట్టింది. అప్పుడప్పుడు మీరు విజయవాడ గుంటూరు వెళ్ళినప్పుడు సిగ్నల్ పెడతారు. ఏం పెడతారు అక్కడ? సిగ్నల్ అంటే ఒక నిమిషం పాటు ఏం చేయాలంటే బండ్లు ఆగాల. ఎదురు బండి వెళ్ళేటప్పుడు బండ్లు ఆగిపోతాయి. ఎందుకు పెడతారు ఆ సిగ్నల్? ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. కాదు నేను దాని మాట విన్నాను, దాని అంతా నాకు నచ్చదు, దాని మాట నేను విన్ను, నేను వెళ్ళిపోతా అంటే నీకేమైద్ది? ప్రమాదము జరిగిద్ది. ఏం జరిగిద్దమ్మా? అదే రకంగా దేవుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆ జాగ్రత్తలు కనుక పాటించలేదనుకో మన ముందు ఏముంది? చెప్పండి అందరు కూడా. చెప్పండి ఏముంది? ప్రమాదం ఉంది. చెప్పండి అందరు కూడా. ఏముందమ్మా? ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం తప్పించుకొని నువ్వు జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు కనుక పాటించలేదనుకో ఏం జరిగిద్ది? అమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నడుము నొప్పికో తలనొప్పికో ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏం చెబుతాడు? ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అని చక్కగా మంచిగా చెబుతాడు. కాదు నాకు తొందరగా తగ్గాల అని ఒక్కసారి వేసుకున్నాం మనకి ఏమైద్ది? ప్రమాదం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? మనం వేసుకునే ట్యాబ్లెట్లలోనో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ చూసో
మనం జాగ్రత్త పడతామో, అలాంటిది మన జీవిత ప్రయాణంలో జాగ్రత్తగా పడకపోతే ఎంత కష్టమో తెలుసా మీకు? మరి ఎంత నష్టమో తెలుసా? మరి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు శూన్యమే కనపడింది, ఏం కనపడదు. అంత భయంకరంగా ఉండిద్ది మన జీవితం దేవుడు చెప్పే జాగ్రత్త పాటించకపోతే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాము, దేవుడు జాగ్రత్తలు చెబుతున్నాడు. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు కనుక మనం పాటించలేదనుకో, అజాగ్రత్తగా వెళ్ళామనుకో, మన యొక్క బ్రతుకులు చాలా భయంకరంగా మారిపోయే అవకాశం ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదువుకుందాము. చదువుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఆ జాగ్రత్తలు పాటించకపోతే చాలా భయంకరంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఒకసారి చదువుతాను, వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్నా, వినండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతి 4:15. నేను చదువుతున్నాను, వినండి అమ్మా. తీసారా? నేను చదువుతున్నాను, వినండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు నా మాటలను బహుగా ఎదిరించాను. హల్లెలూయా. మాట వినండి. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు నీ మాటలను బహుగా ఎదిరించను. ఇక్కడ మాట వ్రాయబడుతున్న మాట ఏంటంటే, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. దేని గురించి అమ్మా? ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? మనుషులు ఏం చేస్తారంటే, చచ్చేదాకా కుక్క ఏం చేసేది, ఒకసారి పట్టి పీకి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ మనుషులు చచ్చిన తర్వాత కూడా చచ్చిందాకా కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు పీకుతూ ఉంటారు. ఇక్కడ రాస్తున్న విషయం ఏంటంటే, మనుషులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనమ్మా? మనుషులు. అదేం పాస్టర్ గారు, మనుషులు అందరూ మనోళ్ళే కదా, అందరూ మా చుట్టాలేగా, అందరూ మా బంధువులేగా, అందరూ మా రక్త సంబంధులేగా, అందరం ఒక కులపోళ్ళమేగా, అందరం ఒక గూటి కింద వచ్చేది, ఎందుకు ఆ విషయం చెబుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. దేవుని యొక్క వాక్యం చెబుతుందమ్మా, మనుషులు అంటండి స్వార్థ ప్రియులు అంట. ఎలాంటి వాళ్ళమ్మా చెప్పండి? మనుషులు ఎలాంటి వాళ్ళు? స్వార్థ ప్రియులు. ఎటువంటి స్వార్థం అంటే జ్ఞాపకం చేసుకోండి. ఎంత స్వార్థ ప్రియులు అంటే, కనీసము ఎదుటోళ్ళ మంచితనాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు వీళ్ళు. ఎవరిళ్ళు? ఎదుటోళ్ళు మంచితనం బాగుపడుతుంటే నువ్వు బాగుపడుతున్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఓర్చుకోలేరు. వాళ్ళు ఓర్చుకోలేరు. ఏముండదు వాళ్ళకి? ఓర్పు ఉండదు. నువ్వు ఎక్కడ బాగుపడతావో. అందుకేనమ్మ చాలా చూడండి, మీరు చేతబడులు అంటారు, చూసారు? మీకు తెలుసు కదా, మీకు చేతబడులు చాలా చూసుంటారు మీ జీవితంలో. హల్లెలూయా. మీరు చాలా చూసుంటారు చేతబడులు. ఎందుకు చేస్తారు? వాడు బాగుపోతుంటే వీడు చూడలేక కొంతమంది తంత్రాలు ఉపయోగిస్తారు. ఇంట్లో ఇళ్ళ మీద ఏం చేస్తారు? మంత్రాలు వేస్తారు. దేనికి కారణం? అది స్వార్థం. ఎదుటోడు బాగుపడుతుంటే కొంతమంది మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇళ్ళ మీద. ఏం చేస్తూ ఉంటారమ్మా? కొంతమంది మంత్రించిన నిమ్మకాయలు తీసుకొచ్చి ఇళ్ళ మీద వేస్తారు. తెలుసా మీకు? పూజ చేసిన కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇళ్ళ మంది కొడతారు. కొంతమంది ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తుంటారంటే స్వార్థం. ఏం పెరిగింది మనుషుల్లో? స్వార్థం.
బాగుపడిపోతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకు ఈ మాట మనుషులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చిన మాట ఏంటంటే, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. అతను ఎవరి విషయమై అమ్మా? ఎవరి విషయం? మనుషుల విషయమై. ఇక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు, అపోస్తలుడైన పౌలు. ఒక మంచి ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో అలెగ్జాంద్రు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరమ్మా ఆయన పేరు? ఆయన అంటండి పౌలుతో పాటు మంచిగా ఉన్నట్టు నటించి పౌలు కీడు చేశాడంట. ఏం చేశాడు? అదే 14 వచ్చిన మాట ఉంది. అలెగ్జాంద్రు అని కంచెరవాడు. ఎలాంటి వాడు అమ్మా? ఈడు కంచెరవాడు. నాకు చాలా కీడు చేశాను. ఏం చేశాడంట? అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అయితే అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము. అతడు నా మాటలు బహుగా ఎదిరించను. ఏం చేశాడంట? కీడు చేసే స్వభావం ఒకటి ఉంది. ఏ స్వభావం అంట? కీడు చేసే స్వభావం ఉంది. 2 ఎదిరించే స్వభావం ఉంది. ఈ మనుషులు ఏముందమ్మా? అలెగ్జాంద్రు అనే ఆయనకి కీడు చేసే స్వభావం ఉంది, ఎదిరించే స్వభావం ఉంది. అందుకే నా వైపు చూడండి అమ్మా. అందుకే పౌలు అంటాడు, ఒక ఆయన పౌలు తిమోతితో అంటున్నాడు, ఇదిగో నేను ఎవరిని? నేను పౌలు అనుకోండి. నా పేరేం పేరు అమ్మ? నా పేరేం పేరు? అమ్మ పేరు తిమోతి. ఏం పేరు అమ్మ నీ పేరు? తిమోతి. ఇప్పుడు నేను అమ్మతో ఒకరి గురించి చదువుతున్నా. ఎవరు? అలెగ్జాంద్రు అని ఆయన. ఏం చదువుతున్నాను? ఒక ఆయన గురించి నీకు చదువుతున్నాను. అమ్మా, అలెగ్జాంద్రు అని నాకు బాగా కీడు చేశాడు. సర్లే, దేవుడికి వదిలిపెడతాడు. దేవుడు తనకి ఏదో ఒకటి చేస్తాడులే. అయితే నీ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన ఎవరో? ఆయనే నీ దగ్గర కూడా వస్తాడు. నీకు చాలా నీకు కూడా కీడు చేసే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండు. ఎలా ఉండు? జాగ్రత్త. అతను ఎలాంటి వాడు తెలుసా? ఎదిరిస్తాడు. నేను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఇప్పుడు నీకు అర్థమైందమ్మా? అందుకే మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషుల విషయంలో మీరు ఎలా ఉండాలమ్మా? అమ్మా, నీకు ఒక విషయం చెప్పనా? మనతో ఉన్నట్టే ఉంటారు. మనతో ఉన్నట్టే మన పక్కనే ఉంటారు. చెప్పిన దానికల్లా ఊకొడతారు. ఇంక నువ్వు వాళ్ళు ఎట్లా నమ్ముతావంటే నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడతావు. నిద్రపోయేటప్పుడు కూడా అంత నమ్ముతావు నువ్వు వాళ్ళంటే. అంత నమ్మకం ఉంచుతావు నువ్వు వాళ్ళ మనుషుల మీద. మనుషుల మీద ఏం చేస్తావమ్మా? నువ్వు అంత నమ్మకం పెట్టుకుంటావు. కానీ గుర్తుపెట్టుకోండి, చివరికి నిన్ను ముంచేది ఎవరో తెలుసా? నిన్ను నమ్ముకున్న వాళ్ళే. నువ్వెవరైతే నమ్ముతావో, నీ జీవితంలో ఎవరికైతే మొట్టమొదటి స్థానం ఇస్తావో, నీ జీవితంలో ఎవరినైతే ఇది మంచోడురా, ఇది గొప్పోడు అనుకుంటావో, ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకుంటావో వాళ్ళే నట్టంటే ఏం చేస్తారు? అందుకే మంచోడు అంటే మంచం అంతా కంపు చేశారంట. ఛాత్రాల వరకే రాయిలా. ఎందుకు ఈ మాట చెబుతాడంటే, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. నీవు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలమ్మా? ఈ మాటలు మనం కూర్చొని మాట్లాడుకునే మాటలు కాదు. ఈ మాటలు ఏదో 4 స్టోరీలు చెప్పుకొని వెళ్ళిపోయే మాటలు కాదు. జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకుని ఈ మాటలు ఎక్కడ పడితే అక్కడ చెప్పరు ఈ మాటలు. అర్థమైందమ్మా? కొన్నిసార్లు మనం తెలివి తక్కువ వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం మనుషులు నమ్మిపోయి అది వాళ్ళకి అన్నీ ఇచ్చేసి చివరిగా మనం మోసపోతాం. మీ జీవితంలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర మీరు మోసపోయారు? గుర్తు చెప్పండి అమ్మ. ఎంతమంది దగ్గర మీరు మోసపోయారు? ఎంతమంది మిమ్మల్ని మోసం చేశారో? ఎంతమంది మిమ్మల్ని నమ్మించారో? ఎంతమంది అమ్మ సరే ఎంతమంది మిమ్మల్ని నమ్మించి గొంతు కోసారో? ఏం చేశారో? నమ్మించి నాకు చెబుతుంది ఒక అమ్మ, బ్యాంకులో తనని వేసి ఇచ్చామయ్యా డబ్బులు. వాడు ఏం చేశాడో? మోసం అయిపోయింది అమ్మ. మోసం చేశారు. నువ్వు ఎవరినైతే నమ్ముతావో జాగ్రత్త అమ్మ. అందుకే దేవుడు చెబుతాడు, జాగ్రత్తగా మనం అంటండి పాము వలె వివేకం కలిగి ఉండాలంట. ఏముండాలి? పాము వలె వివేకం కలిగి పాము వలె నిష్కలంకులుగా ఉండండి. ఎలా ఉండాలంటమ్మా? 2 విషయాలు, 2 గురించి చెబుతున్నాడు. ఒకటి పాము, 2
పావురం. చెప్పండి, ఒకటి పాము, రెండు పావురం. రెండోది ఏంటిది? పావురం. పాము అంటండి వివేకం కలిగి ఉంటుంది అంట. ఏముంటుంది దానికి? వివేకం. దానికి ఉన్నంత వివేకం మనుషులకు ఉండదు. వివేకం అంటే ఏంటి? అది చుట్టుపక్కల అంత పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఉన్నా కానీ చుట్టుపక్కల ఒక 3-4 మీటర్లలో ఏం జరుగుతుందో కానీ దానికి వెంటనే తెలిసిపోద్ది. ఎవడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దానికి ముందుగానే ఏం అయిపోద్దమ్మా, తెలిసిపోద్ది. దానంత వివేకం కూడా మనుషులకు మనకు ఉండదు. అట్లా జంతువులకు ఉన్న వివేకం కూడా మనకేమన్నట్లా. అందుకే బైబిల్ గ్రంథంలో మాట వ్రాయబడింది, పాము వలె వివేకము కలిగి పావును వలె నిష్కలంకులు. నిష్కలంకం అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా. పావురం అంటమ్మా, పావురం దానికి ఆహారం నచ్చితేనే తినిద్ది. దానికి ఉన్న గుణం ఏం చేస్తే నచ్చితే. ఇప్పుడు ఆహారం గింజలు ఉంది, ఆ గింజల్లో ఏదో రెట్టో గొట్టో ఏదో పడిందనుకో తిందు. అమ్మా, గింజలు వేసావు పావురానికి, అందులో రెట్టో ఏదో ఒకటి పడింది అనుకో, అది ఆ పావురం ఏం చేయదు, ముట్టుకోదు, చీ అనిద్ది. అది కూడా ఏమనిద్ది, చీ అని తిందదు. ఎందుకంటే అది పవిత్రంగా ఉండిద్ది. ఏది పడితే అది తిందు, ఎత్తబడితే అట్ట తిందు. మనం అన్న బజ్జీలు గిజ్జీలు రోడ్డు పక్కన, మురికాల పక్కన, అమ్మా ఏంటి అవి పానీపూరీలు, మురికాల పక్కన వాడు ఉంటాడు. వాడు ఎక్కడెక్కడ చేతులు పెట్టి గీక్కుంటాడో తెలియదు. వాడు చీదుకున్నది ఎక్కడ వేస్తాడో, వాడికి చెమట కారుతూ ఉండిద్ది. చెమట ఎక్కడెక్కడ వేస్తాడో తెలియదు. కానీ వాడి దగ్గరికి వెళ్ళి పానీ పోయింది, కొంచెం పొయ్యి అన్న 10 రూపాయలు. మనోళ్ళు అట్లా అలవాటే చేసుకున్నారు. అపవిత్రమైన దానికి అలవాటు పడిపోతున్నారు మనిషి. అదేందమ్మా, అది ఒక ఆయన చెబుతాడు, ఆ పూరి పవిత్రం అంట, పానీ పవిత్రం అంటే ఏంటిది వేసింది. మొన్న ఒక వీడియో చూశానమ్మా, వాడు పానీపూరి చేస్తాను ఉన్నాడు, ఒక అర్జెంట్గా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, పాస్ వస్తున్నాయి. ఏం చేస్తాడు, ఇంకా బండి వదిలిపెట్టి వెళ్దామంటే ఎవడొకడు వచ్చి తీసుకున్నాడు. భయం చిన్న డబ్బా తీసుకొని పోసి మళ్ళీ అందులో కలుపుతాడు. ఇందులో రసంలో వీడియో చూసా నేను. ఎందుకు ఈ మాట చదువుతున్నాయంటే మనం ఏదో గొప్పగా పోతాం, కానీ చివరికి నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు నిన్ను మోసం చేస్తారు నీ జీవితంలో. అందుకే యేసన్న గారు ఒక పాట పాడారు. ఏం పాట అంటే, ఏం పాట గుర్తొచ్చిందమ్మా? ఇందాక మనం పాడుకున్నాం, మనుషులను నమ్ముకొని ఎలా అయిపోయాడంట, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమాలు మోసపోయావు, ఇలా ఎంతకాలము నీవు మోసపోదువు, నమ్మి మనుషులను నీవు నమ్మి ఏం చేశాడంట, మనుషులను నమ్మి ఏమైపోయాడంటండి చివరికి. యేసన్న గారి జీవితంలో జరిగిన విషయాలు ఎన్నో నమ్మాడండి. ఎంతమందిని నమ్మాడు ఆయన కూడా. కానీ చివరికి మొత్తం తెలుసుకునేవాడిని తెలుసా, నేను మోసపోయానయ్యా. అక్కడ రాగదేనికి యేసు ప్రభు వారు కూడా ఒక ఆయన నమ్మాడు. హల్లెలూయా. ఆయన కూడా ఏం చేశాడు తెలుసా, మోసం చేశాడు. ఎవరో తెలుసా? కాదు, ఇస్కరియోతు యోధ. గుర్తొచ్చిందా? ఏం చేశాడు? 3 సంవత్సరాలు తిప్పుకున్నాడు పక్కనే. తిప్పుకోవడమే కాదు, ఒక మంచి ఇస్కరియోతు యోధాకి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. ఏ ఉద్యోగం తెలుసా? డబ్బులు కలెక్టర్. ఏం చేస్తారు ఇప్పుడు? ఎవరన్నా యేసు ప్రభు ప్రార్థన చేసి కానుక పెట్టారనుకో, డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి? యోధ దగ్గర సంచి ఉండిద్ది, ఆ సంచిలో ఉంటాయి. నీకు ఎప్పుడైనా బెల్లంపల్లి కానీ ఏదన్నా పెద్ద పాష దగ్గరికి వెళ్ళినప్పుడు, థామస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఆయన ఇదిగో వరుసకి ఎట్ట చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన మళ్ళీ సంచి పాడుతూ ఉంటారు. గుర్తుందా మీకు? చూసారా? ఇదిగో ఎట్ట ప్రార్థన చేస్తూ ఉంటారు. హోసన్న మినిస్ట్రీ వాళ్ళ దగ్గర కూడా
ఇదిగో మనుషులు వరుసలో నుంచి ఉంటారమ్మా. అమ్మ మూసేసేయండి, ఇంకా తెలిసేది నా వైపు చూడండి. ఎట్ట ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. చేయి పెడుతుంది తీడు, చేయి పెడుతుంది తీడు, అంతకుమించి ఏం చేయడు వాళ్ళు. చేయి పెడతారు తీస్తారు, వెనక మా సంచి పెడతారు. ఈ యొక్క ఇస్కరియోతు యోధా పని కూడా ఏదో తెలుసా? సంచి పట్టుకునే జాబ్. హల్లెలూయా. ఏం జాబు? ఇస్కరియోతు యోధా పని సంచి పట్టుకునే జాబు. యేసు ప్రభు ప్రార్థన చేస్తామంటే ఈయన మళ్ళీ ఏం పట్టుకుంటుంటాడు? అది ఈయన పని. 3.5 సంవత్సరాలు. చేతులు ఎన్ని డబ్బులండి అమ్మా. అయితే ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, చివరి ఆఖరికి యేసు ప్రభుని 30 నాణాలకు వెండి అమ్మేశారు. ఎంతకమ్మా? 30 వెండి నాణాలు తెలుసు కదా మీకు, పాతకాలం రాజుకాలంలో ఉంటాయి. ఒక్కొక్క నాణం చాలా ఖరీదు. 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మి వేశారు. అప్పుడు యేసు ప్రభు వయసు 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు. ఈయన అమ్మిందంతా 30కే. ఆయన అన్నాడు మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ. 33కి ఇస్తా అన్నావు, 30కే ఇచ్చావు అని వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ సంచి వాళ్ళ మొహాన్ని సిరిగొట్టి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేప్పటికి యేసు ప్రభు ఏమైపోయాడు? ఆయన సిలువ వేసాడు ఆల్రెడీ. సిలువ వేసారు. అప్పుడు ఎక్కి బయటకు వచ్చి వెక్కి ఏడుస్తా దురాత్మ పట్టి పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లలు బోడోడా అని చండాలంగా తిడుతూ ఉంటే మనుషుల దగ్గర అవమానం పడలేక ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. అందుకు గుర్తుపెట్టుకోండి అమ్మా, మనుషులు నిన్ను మోసం చేస్తారు. యేసు ప్రభువారు చెబుతున్నారు అదే మాట. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మీ జీవితంలో మనుషులతో జాగ్రత్తగా ఉండండి. అదేందమ్మా, ఎవరితో జాగ్రత్తగా ఉండాలా అమ్మా? ఒకవేళ నీ బిడ్డ అయినా సరే, నీ భర్త అయినా సరే, నీ కడుపును పుట్టిన వారైనా సరే, నీ రక్త సంబంధికులైనా సరే, నీ బంధువులైనా సరే, ఇంటి పక్క వారైనా సరే, ఎవరిని అతిగా నమ్మొద్దు. ఎవరిని ఏం చేయొద్దు? అతిగా నమ్మొద్దు. ఎవరైనా సరే ఒకరిని నమ్ముకున్న తర్వాత వాళ్ళు మనుషులు ఏం చేస్తారు? నేను ఉమ్ముపాలు చేస్తారు. ఉమ్ముపాలు అంటే మనుషులందరి చేత నీ మొహం మీద ఏం చేపిస్తారు? ఉమ్మేపిస్తారు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉందమ్మా. ఆమెకు ఒకే ఒక కూతురు. వాళ్ళ ఆయన ఎప్పుడు అమ్మాయి పుట్టిన సంవత్సరం తర్వాత చచ్చిపోయాడు. ఒక ఆడపిల్లని అల్లారి ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది. ఏం చేస్తుంది? పెంచుకుంటూ చాలా చక్కగా ఆడపిల్ల మంచిగా పెంచుకుంటూ అందంగా మంచిగా అన్నీ కూడా సౌకర్యాలు ఇస్తూ పెంచుకుంటూ వచ్చింది. ఆ వయసు వచ్చింది అమ్మా, వయసు వచ్చింది. 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతానికి కాలేజీకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది తెలుసా? తల్లి కష్టపడు తినకో డబ్బులు పంపిస్తుంది. ఏం చేస్తుంది? ఆ డబ్బులు చాలవని పెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? బజార్ దానిలాగా మారిపోయింది. ఎక్కడో కాదు, గుంటూరులోని. మీకు తెలుసో తెలీదమ్మా, అర్ధరాత్రి 12 గంటల 12:30 దాటితే గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అమ్మ కొన్ని రోడ్ల మీద ఇప్పుడు ఆడపిల్లలు ఎవరో తెలుసా? వాళ్ళది ఏ ఊరో కాదు, మన దగ్గర ఊరే. ఊరి పేరు చెప్పను నేను, దగ్గర ఊరే. ఏందమ్మా అని అడిగితే, ఒక ఆయన తెలిసిన అడిగితే, మా అమ్మ ఈ విధంగా మా అమ్మ కష్టపడుతుంది కానీ నాకు డబ్బులు చాలట్లా, చదువు చాలట్లా, డబ్బులు చాలట్లా, ఏం చేయాలో తెలియక ఒళ్ళు అమ్ముకుంటుందంట ఆడపిల్ల. ఏం అమ్ముకుంటుంది? ఒళ్ళు అమ్ముకొని చదువుకుంటుంది. ఏందమ్మా తల్లి అడుగుతుంది, ఏందమ్మా అటయాత్ర, నీ బుద్ధి ఏంటి, తప్పు కదా అంటే నేను అంటుంది నా ఇష్టం. ఏమంటుంది ఇప్పుడు? నా ఇష్టం, నా ఒళ్ళు, నా బతుకులు అని తల్లి అంటుంది. తల్లి మొహాన ఖండించి ఉమ్మేస్తున్నారు జనాలు. ఇప్పుడు బిడ్డను ఆ విధంగా పెంచేది నువ్వు, ఆ విధంగా పెంచుతావా అని ఇప్పుడు ఖండించి మొహం మీద ఎవరు మొహం మీద వేస్తున్నారు? ఉమ్ము. తల్లి మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఎంత నమ్మిందండి బిడ్డని, ఎంత చదివించిందండి బిడ్డని. చిన్నప్పుడు భర్త పోతే ఎన్నో తెప్పలు పడి తినకో అమ్మా, పస్తులుండో, ఏదో చేసుకోను బిడ్డను ఆ విధంగా, నా బిడ్డ మంచి స్థాయిలో ఉండాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నా బిడ్డ కరెక్ట్ రావాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం చేసి మంచి స్థితిలో ఉండాలి అని తల్లి కోరుకుంటూ ఉంటే ఆ బిడ్డ ఏం చేస్తుందండి? ఒళ్ళమ్ముకొని జీవిస్తుంది, పనికి మాలింది, దరిద్రమైంది.
ఎందుకు ఈ మాట్లాడినని చెప్పనండి. ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, సిగ్గుండదండి ఒక్కోసారి మనకి, ఏముండదు. అంతగా తల్లి ఆవేదన పడుతూ ఉంటే బిడ్డ ఆ రకం చేస్తూ ఉంది. ఎంత నమ్మించి గొంతు కోసేవాళ్ళని కన్న బిడ్డలు కూడా ఉంటాడు, జాగ్రత్త. మీకు తెలియాలని చెబుతుంది ఈ మాట. కన్న బిడ్డలు కూడా ఏం చేస్తారు, నమ్మించి. మగపిల్లలు కాదు, ఇప్పుడు మా ఆడపిల్లల్ని కాపాడుకునే రోజులు పోయి ఇప్పుడు మగపిల్లలు కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. అమ్మ, ఆ రోజుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్తుందంటే ఎంత జాగ్రత్త పడతారు. ఇప్పుడు మగపిల్లలను కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. వాడి ఇంటికి వెళ్తే ఎట్లా వస్తాడో తెలియదు. తాగొస్తాడేమో, తిరిగి వస్తాడేమో, ఎక్కడెక్కడ గొడవలు తీసుకొస్తాడేమో అని భయంతో తల్లిదండ్రులు భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు ఈ లోకంలో. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా, మనుషులతో జాగ్రత్త. మీరు ఎవరితో అయినా సరే ఎక్కువ నమ్మొద్దు. కానీ యేసే చెబుతున్నాడు, నన్ను నమ్మండి. హల్లెలూయా. మనుషులు నమ్మకండి. ఇందాక మనం ఫస్ట్ ఒక పాట పాడుకున్నా తెలుసా, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివి నమ్ముకున్నాడు ఈయన. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. ఏం చేయడా అంటే తెలివిని నమ్ముకొని, చాలా తెలివి కూడా అంతే ఉంటాయి. బాగా నాకు తెలివి ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను గొప్ప సైంటిస్ట్ అయిపోతా అనుకుంటారు. కనీసం వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేరు అటువంటి వాళ్ళు. అమ్మ, ఏం కాలేరు? ఆ తెలివితో సర్పంచ్ కూడా కాలేరు. ఎందుకు ఈ మాట చెబుతుంది చెప్పనండి. ప్రభునందు ఈ లోక పరిస్థితి ఆ విధంగా ఉంది. ఒక ఆయన బుద్ధిని నమ్ముకున్నాడంట. బుద్ధిని నమ్ముకున్నాడు, ఏమైపోయాడు చివరికి?